హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశము 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ మాట ఇక్కడ మనం దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఇదంతా మనం చూసినప్పుడు సొలొమోను గారి ప్రార్థన కనబడుతుంది ఇక్కడ మనకి. ఇదంతా కూడా సొలొమోను దేవుని యొక్క మందిర ప్రతిష్ఠ చేసేటప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కనబడుతుంది. మందిర ప్రతిష్ఠ చేయడానికి ముందుగా ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడో 6వ అధ్యాయం అంతా మీకు కనిపిస్తుంది. ఎలా దేవుణ్ణి వేడుకుంటున్నాడో, ఎలా దేవుణ్ణి హెచ్చిస్తున్నాడో ప్రార్థన చేసే ముందు. ఈరోజు మనం దేని గురించి ధ్యానం చేయబోతున్నామంటే, అసలు ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే డౌట్ చాలామందికి ఉంది. అంటే గట్టిగా మొర్ర పెడితే దేవుడు వింటాడా, లేకపోతే నెమ్మదిగా ప్రార్థన చేసి మనసులోనే ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడా, లేకపోతే ఇంకా మనం కన్నీటితో అలాగా ధారలు ఇంకా ఏడుస్తూ పాదాల దగ్గర ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చి మరి అలాగా మన వెంట్రుకలతో తుడిచి అంతటి రోదన మనం చేస్తే దేవుడు వింటాడా, లేకపోతే ఒక్కొక్కసారి చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సేవకుల్లో చాలామంది ఏమని చెప్తున్నారంటే, మనమేమి అడుక్కునే వాళ్ళం కాము, మనమేమి భేదవాళ్ళం కాదు, మనం బ్రతిమలాడుకుని అయ్యా 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 అని ఆడవడానికి దేవుడు మన నోటికి అధికారం ఇచ్చారు. మన నోటిలో దేవుడు విశ్వాసాన్ని ఉంచి నువ్వు ప్రవచించమని చెప్తున్నాడు. ఈ కంబళి చెట్టును చూసి ఇక్కడ నుంచి పోయి అక్కడ పడు అంటే అక్కడ పడిపోతుంది, కొండను చూసి ఇక్కడ నుంచి పోయి అక్కడ పడమంటే పడుతుంది. నీవు అధికారంతో కూడిన ప్రార్థన చేయాలి, శాతానుని గద్దించాలి, సమస్యని గద్దించాలి. ఇలాంటి బోధ మనం వింటున్నాం. ఇప్పుడు మనకి కంప్లీట్గా కన్ఫ్యూజన్ అన్నమాట. ఎలా ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన వింటాడు అసలు. కొన్ని సందర్భాలలో ఆ శాతానుని గద్దించి ప్రార్థన చేయడం మంచిదే. శాతానుని ఎప్పుడు కూడా ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి, అది మరి మనకి వాక్య ఆధారమే, వాక్య సత్యమే కాబట్టి సాతానుని ఎప్పుడు ఎదిరిస్తాం మనం. ఇప్పుడు కమెంట్ చేసి ప్రార్థన చేసి అధికారముతో కూడిన ప్రార్థన చేయాలా, లేదంటే విధేయతతో కూడిన ప్రార్థన చేయాలా, లేకపోతే బ్రతిమలాడుకుంటూ దేవుణ్ణి వేడుకోవాలా? మీకు ఎంతమందికి డౌట్స్ ఉన్నాయి ఇలా ఎలా చేయాలి అని? మీ అందరికీ డౌట్స్ ఉన్నాయా? ఓకే. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని రకాలుగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అది ఎవరు నేర్పించక్కర్లేదు. ఈ సమయంలో మీరు ఏడవాలి అని ఎవరైనా నేర్పిస్తారా? మనకు బాధ వస్తే ఏడుస్తాం, అంతే కదా. మనకి బాధ వచ్చి విరిగి నలిగిన మనస్సు మనకొస్తే విరిగి నలిగిన మనసులోంచి ఆటోమేటిక్గా కన్నీరు ఊరిపోయి వచ్చేస్తుంది మనకి. కొన్ని సందర్భాల్లో మనకి ఇంకా పౌరుషం కోపం రగులుతూ ఉంటుంది. కొన్ని అంటే ఎంతకాలం ఇలా ఉండిపోతామని చెప్పి, దేవా నువ్వు చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని కొన్ని సందర్భాల్లో గద్దించి మనం ప్రార్థన చేస్తాం. సిచ్యువేషన్కి తగిన ప్రార్థన ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. చిన్నతనం నుంచి మనకి ఎవరు కూడా నేర్పించాల్సిన అవసరం ఏమీ కూడా లేదు, మనం ప్రార్థన చేసేయగలుగుతాం. అయితే ఇప్పుడు మరి మన ముందున్నటువంటి భక్తులు ఏ విధంగా ప్రార్థనలు చేశారో కూడా కొన్ని సందర్భాల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరత. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఎలా ఉందంటే, దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము ఏం చేయాలంట? తగ్గించుకొని ఆయన తట్టు తిరిగి మరి ఏంటమ్మా చెడు మార్గాలన్నీ కూడా విడిచిపెట్టేసి వారు గనుక నన్ను వేడుకుంటే నేను వారి ప్రార్థన విని పాపాలను క్షమించి దేశాన్నే నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు ఆయన. ఈరోజు మనం రిపబ్లిక్ డే కదా, దేశం కోసం కూడా మనం ప్రార్థనలు చేస్తున్నాం కదా. ఈరోజు అనుదినము చేస్తాం మనం, ఇదేం కొత్త కాదు. కానీ ఈ జనవరి నెల నుంచి ఇంకా మరీ ఎక్కువగా మన దేశం కోసం మొర్రపెట్టుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది, బయట పరిస్థితుల ప్రభావం ద్వారా. ఇప్పుడు మన దేశం హీల్ అవ్వాల్సిన పరిస్థితేనా ఉంది. మన దేశం నిశ్చయముగా బాగుపడాలి, స్వస్థపడాలి. ఇప్పుడు మనం అందరం ప్రార్థనలు చేసినట్లు ఏ ఏరియాల్లో జబ్బుగా ఉందో మనకు అర్థం తెలుసు. ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయిందో, మన దేశం ఎక్కడెక్కడ అమ్మబడిపోయిందో, మన దేశ పరిస్థితులు ఎక్కడెక్కడ పూర్తిగా చచ్చుబడిపోయాయో, ఏం చేయలేక ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయో దానిని హీల్ చేయాలంటే, స్వస్థపరచాలంటే ఇప్పుడు ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఆయన క్లియర్గా చెప్పేశారు,
మీరు ఈ విధంగా ప్రార్థన చేస్తేనే ఇక్కడ హీల్ అవుతుంది. ఎలా చేయాలంట? మనల్ని మనం తగ్గించుకొని. ఇప్పుడు తగ్గించుకోవాలన్నారు కదా అని ఇప్పుడు మనం అందరం కిందన కూర్చున్నామంటారా? శుక్రవారం ఎప్పుడు మనం క్రిందనే కూర్చొని మనం మోకరించే ప్రార్థన చేస్తాం ఇక్కడ కదా. ఇది మనకు అలవాటైపోయింది. ఒక 20 సంవత్సరాల నుంచి ఎంతసేపు అయినా మనం అందరం నీళ్ళు అవనేయగలం, ఎంతసేపు అయినా గోడ జారబడకుండా కూర్చోగలం. ఇది పెద్ద గొప్ప విషయమే. ఇది ఈ రోజుల్లో చాలా బలహీనమైపోతున్న ఆరోగ్యాల దృష్ట్యా చాలా చిన్నపిల్లలు కూడా కూర్చోలేకపోతున్నారు. కానీ మనం అందరం కూర్చొని చేస్తాం. తగ్గించుకోవడం అంటే ఏంటి? సొలొమోను దగ్గరికి వద్దాం. ఇప్పుడు తమను తాము తగ్గించుకోమన్నారు దేవుడు. సుంకరి ప్రార్థన చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆకాశము వైపుకైనను కన్నులు ఎత్తుటకైనను ధైర్యము సరిపోక గుండెలు బాదుకుంటూ అతను తనను తాను తగ్గించుకుంటూ ప్రేయర్ చేస్తాడు. నేనంత క్యాపబుల్ పర్సన్ కాదు, అసలు నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదని. ప్రక్కనే ఇంకొక పరిచయుడు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఎలా చేస్తాడంటే, నేను టోటల్గా పర్ఫెక్ట్గా ఉన్నాను, నీకు ముందే తెలుసు అనుకో, మళ్ళీ చెప్తున్నాను. ఇదే కదా ఆయన మాట్లాడుతుంటాడు. నీకు అన్నీ తెలిసిలే ప్రభా, అయినా కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను దశంభాగం రెగ్యులర్ ఇస్తున్నాను, వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను. అదిగో పక్కింటోళ్ళలాగా, వెనకింటోళ్ళలాగా, ఎదురింటోళ్ళలాగా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళలాగా కాకుండా నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నీకు తెలుసు అనే ప్రేయర్ ఆయన చేసుకుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇద్దరు ప్రార్థనల్లో ఎవరి ప్రార్థన నిజమైన ప్రార్థన, దేవుని సన్నిధికి చేరే ప్రార్థన అనే ప్రశ్న వేశారు. అప్పుడు మనందరికీ తెలుసు సుంకరి ప్రార్థన వ్యాలిడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకు డౌట్, మనం ఎలా ప్రార్థన చేయాలి? మనం చేసుకున్నది చెప్పుకోవచ్చా? మనం చేసుకున్నది చెప్పకూడదా? మన భక్తి ఎలా ఉండాలి? అసలు గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన భక్తులు ఎలా ప్రార్థన చేశారు? నాకు వచ్చిన డౌటే మీకు కూడా చెప్తుంటాను అనమాట. నేను కూడా నా సిట్యుయేషన్కి ప్రార్థన చేస్తే ఒక్కొక్కసారి ప్రభువా ఈ ఆలస్యాన్ని బట్టి అని సాతాన్ని రకరకాలుగా తిట్టి ప్రార్థన చేస్తే ఒకసారి, ఆ తర్వాత మన బాధను బట్టి రకరకాలుగా వేదన వచ్చి ఏడ్చి ప్రార్థన చేసి ఒకసారి, ఆ తర్వాత ఇంకెలా చేయాలి ప్రార్థన అర్థం కాక ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నేను కాదు అనేక మంది ఇలాగే కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు అక్కడ. నేను ఇలా ప్రార్థన చేసినప్పుడు నేను స్వస్థపరచబడ్డాను, నేను అలా ప్రార్థన చేసి ఇలా గట్టిగా అధికారంతో నేను ప్రార్థన చేస్తేనే అయ్యింది నాకు అని ఆయన చెప్తున్నారు. అన్ని వేళలా మనకు అలా అవ్వదు. ఇక్కడ సొలొమోను మహారాజు కదా, ఆయన ఎలాంటి రాజు అంటే ఇంక వివరించలేం, వర్ణించలేం. అసలు ఆయన గోల్డెన్ స్పూన్తోనే పుట్టాడు కదా. పుట్టినప్పుడే రాజకుమారుడు. ఆయన హయాంలో ఏ విధమైనటువంటి యుద్ధాలు ఏమీ లేకుండా అసలు ఆయనకున్నటువంటి ఘనత కానీ, ధనము కానీ, ఐశ్వర్యం కానీ, బలము కానీ, పేరు ప్రతిష్టలు కానీ ఎవ్వరికీ లేవు కదా. దేవుడే వచ్చి చెప్పేశాడు స్వయంగా, నేను నీ ప్రేయర్ ఆనర్ చేశాను, నీకేం కావాలో కోరుకో, ఇచ్చేశాడు. అయితే ఈ మందిరం కట్టడానికి అవసరమైన ధనం, బంగారం, కలప, చెక్కలు, దేవదారు మ్రానులు అన్నీ కూడా తండ్రి రెడీగా పెట్టేశాడండి. ఈయన వచ్చి ఆయన్ని తడుముకోవాల్సిన అవసరం రాలేదు. తండ్రే చెప్పేశాడు అన్నీ, తండ్రే సమకూర్చేశాడు. ఇంత గోల్డ్, మామూలుగా వచ్చినటువంటి ఖజానాలో ఉన్నటువంటి గోల్డ్ కాకుండా సొంత గోల్డ్ కూడా తీసి పక్కన పెట్టాడు మన దావీదు. ఆ తరువాత దేవదారు మ్రానులు, తరువాత స్టోన్స్ ఎలా చెయ్యాలి అనేది కూడా ముందే చెప్పేశాడు దావీదు సొలొమోనుకి. ఇంకా మొత్తం అంతా రాసి నమూనా అంతా ఇచ్చేశాడు ఈ యొక్క సొలొమోనుకి. ఈయన జస్ట్ కట్టించడమే. అంతలా ప్రిపరేషన్ చేసేసి, మనం కూడా అంతే కదా, మన పిల్లలకి ఏదైనా ఊరెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఆ టవల్ అక్కడ ఉంది తీసుకో, ఒరే ఇది ఇక్కడ పెట్టాను తీసుకో, మీకు అన్నీ ఇక్కడే పెట్టాను, జస్ట్ కుక్కర్ వెలిగించుకోవడమే, ఇంతేనా చెప్తాం? ఏమో నేనైతే అలా చేస్తా, మరి మీరందరూ ఎలా చేస్తారో నాకు తెలీదు, నాది చెప్తున్నా నేను. ఇది ఇక్కడ పెట్టా, ఇది అక్కడ పెట్టా, ఇది అక్కడ పెట్టా, నేను మళ్ళీ రేపు వచ్చే వరకు అన్నీ సరిపోతాయి, ఇదిగో అని అలా చెప్తాం మనం. అలా చెప్తామా లేదా? సేమ్ చేశాడు దావీదండి. దావీదు సేమ్ చేశాడు సొలొమోనుకి. అంటే ఇంకా నొప్పి, బాధ, దాని గురించి ఊరికే ప్రార్థన చేసి తడుములాడుకుని కొట్టుకుని, అయ్యా మా నాన్న మందిరం కట్టించమన్నాడు, ఇప్పుడు దీనికి ఎంత అవుతుందో ఏంటో తగులబడి లెక్క చూసుకుంటే నా దగ్గర ఉన్న బంగారం సరిపోయేలా లేదనే బాధ లేదు సొలొమోనుకి. అంతటి సమృద్ధితో ఉన్నటువంటి మహారాజు. ఇప్పుడు ఈయన ప్రేయర్ స్టైల్ చూడాలి మీరు ఇక్కడ. అసలు ఈయన ప్రేయర్ స్టైల్ స్టార్టింగే ఆయన ఏం చేస్తాడంటే, ఫస్ట్ మన దేవుణ్ణి హెచ్చించడం స్టార్ట్ చేస్తాడండి. ఆయన హెచ్చించడం మొదలు పెడతాడు. ఆయన హెచ్చించి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు 6-7 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఫస్ట్ వచనం నేను చదివి వినిపిస్తాను మీకు.
అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. నీవు నిత్యము కాపురం ఉండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నానని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేలీల సమాజకులు అందరూ నిలిచి ఉండగా వారిని దీవించాడు. ఆ తరువాత మీరు అలా క్రింద వచనాలకు వచ్చేస్తే 13వ వచనం దగ్గరికి రండి. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఎత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి, అంటే చాలా పెద్ద మ్యాట్ అనుకుంటా చప్పరం అంటే, దాని మీద ఆయన నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయేలీలందరూ ఎదుట ఏం చేశాడండి? అబ్బా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అందరూ నిలవబడి ఉన్నారండి, ప్రజలందరూ నిలవబడి ఉన్నారండి, యాజకులు సైతము నిలవబడి ఉన్నారు. ఈ ప్రేయర్ మోడ్ ఎవరు చెప్పారు ఈయనకి? చూడండి ఒకసారి. నిలవబడి ప్రార్థన చేయడమే. ఏలియా కూడా. ఏలియా ఎవరైనా సరే నిలవబడి ప్రార్థన చేస్తారు, సాష్టాంగ పడతారు అనమాట. లేకపోతే మందిరం దగ్గర క్రిందన బోర్లా పడి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కూడా మనం కొంతమంది రాజుల్లో చూస్తాం. ఈయన మోకరించి అనేటప్పటికీ అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సొలొమోను రాజు, ఎంత రాజు అంటే ఇంకా మరి అసలు మిగతా మనం వివరించలేమని, నిలబడి జస్ట్ అలా ఉండి ఇది కానిచ్చేయండి అనాలి ఆయన. కానీ ఆయన మోకరించి అసలు ఆకాశము వైపు చేతులు చాపి, ఇప్పుడు మనం చేస్తున్న ప్రేయర్ స్టైల్ అండి. ఆ రోజుల్లో ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో మనం చేస్తున్న ప్రేయర్ స్టైల్, ఆయన మోకరించి చేతులు పైకి పెట్టి. ఎందుకు చేతులు పైకి చేపాలి, ఎందుకు మోకరించాలి, ఇలాంటివన్నీ కూడా చాలామందికి డౌట్ ఉన్నాయి. ముస్లిమ్స్ ఎలా చేస్తారో చూడండి, వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది. సరే, ఇక్కడ మనం ఈరోజు ఎలా ప్రార్థన చేస్తే మనం జవాబు పొందుకుంటాము అనేదాన్ని మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఆయన మోకరించి చేతులు పైకి చెప్పారు ఆయన, యెహోవా ఇజ్రాయేలీల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. దేవుణ్ణి ఎలా పొగుడుతాడంటేనండి, అసలు నీ వంటి దేవుడు ఎవ్వరూ కూడా లేరయ్యా, పైన ఆకాశంలో కానీ క్రింద భూమిలో కానీ ఎవ్వరూ లేరని ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. 17వ వచనం, ఇజ్రాయేలీల దేవా యెహోవా, నీవు సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? అసలు ఆయన ప్రశ్న చూడండి. అసలు నేను మందిరం కట్టించాను కానీ నాకు ఒక డౌట్ అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమనంటే, నాకు ఒక డౌట్ బాబోయ్, ఎంత పెద్ద మందిరం నేను కట్టించాను కానీ ఆకాశమందు నివాసం ఉండే దేవుడు, ఆయన పాదపీఠమేమో భూమి, ఆయనేమో ఆకాశంలో ఉంటాడు, ఆ దేవుడు వచ్చి మనుషులతో నివాసం చేస్తాడా? నాకు ఒక డౌట్. ప్రార్థనలో అడుగుతున్నాడు ఆయనే, నేను కాదు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపముల యందు లక్ష్యం ఉంచి నీ సేవకుడనైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టి తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నీ సేవకుడు నీ జనులైన ఇజ్రాయేల్, ఇంకా నీ సేవకుడు ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు? ఈ రాజుకి నీవిచ్చిన ఘనత అంటలేదు ఆయన. నీ సేవకుడు నీవిచ్చినటువంటి ఈ ఘనత, నీ సేవకుడనైన నేను ఏం చెయ్యాలో చెప్పు. అసలు ఆకాశ మహాకాశాలు పట్టజాలని నీకు ఈ మందిరం పడతదా ప్రభా అని అడుగుతున్నాడండి ఆయన. అంటే మన దేవుణ్ణి ఎంత ఉన్నతమైన వ్యక్తిగా ఊహించుకుంటున్నాడో. ఈయన ఈ ప్రార్థన చేసి ముగించగానే ఆకాశం నుంచి ఏమొచ్చిందంట? హల్లెలూయా. అంటే ఆకాశం నుంచి ఆన్సర్ వచ్చింది అని అర్థమవుతుందా మీకు ఇప్పుడు? నా ప్రార్థనలకి జవాబులు రావాలంటే మనం ఎలా ప్రేయర్ చేయాలి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం మనం. కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా మనం ప్రార్థన చేసుకుంటాం, మన అవసరతను బట్టి, మన విరిగి నలిగిన హృదయాన్ని బట్టి, మన బాధను బట్టి, లేదంటే మన పౌరుషాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో గట్టిగానే చేస్తే అవుతుంది. కానీ అస్సలు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి ప్రార్థన గొప్ప గొప్ప వాళ్ళు చేశారో, ఈ ప్రార్థన స్టైల్స్ ఏంటో మనకి చాలా సందర్భాల్లో డౌట్ వస్తుంది. ఎప్పుడు ప్రార్థనా పరులమైతే డౌట్ వస్తుంది. అసలు ప్రార్థనే చేయకపోతే ఇంకెలా చేస్తే మనకెందుకు? కాబట్టి మనం ఇప్పుడు ఈరోజు ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి? సొలొమోన్ ఇలా చేశాడు. మరి ఇది ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు ఇలాంటి స్టైల్లో ఎవరైనా చేశారా? ఇంకెవరైనా మనకి మాదిరి ఉన్నారా అంటే పౌలు భక్తుడు.
ఇంక చెప్పక్కర్లేదు, పౌలు భక్తుడు ప్రార్థన నీ బానిస అని పోల్చుకుంటాడు ఆయన. దేవునికి నేను బానిసనని పోల్చుకుంటాడు ఆయన. ఇంకా ఆయన ప్రార్థన, ఆయన కన్నీరు, ఆయన వేదన, ఆయన తగ్గించుకున్న విధానం ఇంకెవరికి మనకు రాదు ఇంకా అసలు. ఆయన చాలా పెద్ద డిజిగ్నేషన్లో ఉన్న వ్యక్తే. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ మహారాజు ఈయన ఇలా చేసిన ప్రార్థనకి ఆకాశం నుంచి అగ్ని క్రిందకి దిగొచ్చింది. ఇప్పుడు నా పేరు పెట్టబడినటువంటి నా జనులు మనమందరం మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి మనము మన ప్రార్థనలే కాకుండా దేశము కొరకు మనం ప్రార్థన చేస్తేనట అప్పుడు మన పాపాలను దేవుడు క్షమిస్తాడు. దేశంలో చేస్తున్న వారి పాపాలని కూడా దేవుడు క్షమించి మన దేశాన్ని హీల్ చేస్తాను, స్వస్థపరుస్తానని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. ఇంతవరకు బాగుంది మనకి. అయితే ఇప్పుడు చాలా ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో ఇలాంటి ప్రార్థనలే ఎక్కువ ఆనర్ చేయబడ్డాయి. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటే మనకి హన్నా గురించి తెలుసు. హన్నా ఇలాంటి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకొనేను. విధేయతతో కూడిన ప్రార్థన, నీ సేవకురాలనైనా నన్ను కనికరించి అని ఆమె విధేయతతో కూడినటువంటి ప్రార్థన. యబ్బేజు అనే ఒక వ్యక్తి ఉంటాడు, దినవృత్తాంతాల గ్రంథం 4:10 తెరవక్కర్లేదు. ఆయన ప్రార్థన కూడా దేవుడు వెంటనే విని ఆయన మనవిని ఆలకించాడు. ఎప్పుడైనా సరే గర్వముతో చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇందాక అందుకనే పరిచయుడు సుంకరి యేసుక్రీస్తు ప్రభువారే కథ చెప్పారు, మనం కాదు. మనం తగ్గించుకుని ప్రార్థన చేయడం చాలా అవసరం. మన స్థితి ఏంటో డైరెక్ట్గా దేవునికి చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. నాకు డౌట్ వచ్చింది అనమాట, ఎలా ప్రార్థన చేస్తే వెళుతుంది. శామ్యూల్ పట్ట అనేటువంటి ఆయన ఎక్కువగా ఇలా చెప్తున్నారు, ఏమని మనమేమి అడుక్కునే వాళ్ళం కాదు, అడుక్కోవలసిన అవసరత మనకు లేదు, ఊరికే బెగ్గింగ్ చేయకండి అని చెప్పారు ఆయన. నేను చాలాసార్లు వింటున్నా, నేను ఆయన ప్రేయర్ స్టైల్ తీసుకోవాలా, నా ప్రేయర్ స్టైల్ తీసుకోవాలా? వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ సేవకులు కదా వాళ్ళు. ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఎవరినైనా చూసి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అని అంటే ఇప్పుడు సేవకులమైన మేము సక్సెస్ అయినటువంటి సేవకుల యొక్క రహస్యాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటాం. విశ్వాసులైన మీరు వాళ్ళు ఎలా పొందుకున్నారో, ఆవిడకి ఎలాంటి స్వస్థత జరిగిందో, ఆవిడ ఎలాంటి ప్రార్థన చేసుకుందో అది మీరు నేర్చుకోవాలి. పౌలు యాంగెచ్చో గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? సక్సెస్ అయినటువంటి దైవజనుడు ఆయన. ఇన్ని వేల కోట్ల ఆత్మలను ఆయన రక్షించాడు కాబట్టి ఒక సక్సెస్ఫుల్ దైవజనుడు. కాబట్టి ఇప్పుడు కొన్ని వేల మంది సంఘ సభ్యులు ఉన్నటువంటి పాస్టర్ గారులు ఇప్పుడు పౌలు యాంగెచ్చో గారి దగ్గరికి వెళ్ళి చూసి వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఎందుకని? ఆయన ప్రేయర్ స్టైల్ ఏంటో, వాళ్ళు ఎలా ప్రేయర్ చేస్తున్నారో, ఇంతమంది ఆత్మల్ని ఎలా సంపాదించారో అలా. ఇప్పుడు మనకి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద దైవజనులు అనబడేవారు ఎలాంటి ప్రార్థన చేస్తారో, వాళ్ళు ఏమనుకుంటున్నారని మనం ఆలోచించినప్పుడు మీరు బెగ్గర్స్ కాదు అని ఆయన చెప్తున్న ఈ బోధ నేను విన్నాను చాలాసార్లు. మనకి ఏడుపు వస్తుంది, ఆయన ఏడొద్దంటున్నాడు. మనకి బాధ వస్తుంది, నువ్వు తగ్గించుకుని చేయొద్దు అంటున్నాడు ఆయన. విశ్వాసంతో చేయాలి, నువ్వు విశ్వాసం లేకపోతే నువ్వు అసలు కార్యం చూడలేవు అంటున్నారు ఆయన. విశ్వాసం ఉంది కానీ జరిగిపోయింది అని ఎలా నమ్ముతాను? ఇంకా జరగలేదు అక్కడ. నేను ఎలా నమ్ముతాను? అంతలా నమ్మలేకపోతున్నాను. ప్రార్థన చేస్తే దేవుడు జరిగిస్తాడు అని నమ్మగలుగుతున్నాను తప్ప జరిగిపోయింది అని నమ్మలేకపోతున్నాను నేను. అందుకనే రకరకాల విధానాల్లో ఇవన్నీ కూడా, అంటే మీకు కూడా డౌట్స్ ఉన్నాయి, మనకే కాదు, ఇప్పుడు యూట్యూబ్లో వినుచున్న వాళ్ళందరికీ కూడా డౌట్స్ ఉంటాయి మేము ఎలా ప్రార్థన చేయాలని. సరే, వీళ్ళందరికంటే బెస్ట్ మాదిరి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? యేసయ్య. హల్లెలూయా చెప్పండి. ఆయన ఎలా చేసేవారు ప్రేయర్ అంటే, ఆయన కూడా ఇప్పుడు దయ్యం గురించి ప్రార్థన చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళి దయ్యమా వెళ్ళిపోని అలా చేయరు కదా. గద్దించి నోటి మాటతో దాన్ని పోగొడతారు. ఎవడైనా అనారోగ్యంగా ఉన్నాడంటే ఆ యొక్క వ్యాధిని, ఆ పొమ్మని, ఆ వ్యాధికి కారణమైనటువంటి శోధకుడిని గద్దించి ప్రార్థన చేస్తారు. అంతవరకు బాగుంది, అలా చేస్తారు. అయితే మామూలుగా అయితే ప్రభువుకి ఎలా విన్నవించుకున్నారు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన ఏం చేస్తున్నారు? శరీరధారిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు శరీరంతో ఉన్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరణము నుంచి తప్పించగల దేవునికి, తన తండ్రికి మహారోధనముతోనూ, అది యాచనలతోనూ. యాచన అంటే ఏంటి కదా? మీకు అర్థమైపోయింది యాచన. నేను ఈ పదాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని. ఈవెన్ పాటలో ఉన్నా కూడా ఆ పాట పదాన్ని కూడా నేను మార్చేస్తాను. మొత్తానికి ఈ యాచనలు అనేటువంటి పదాన్ని మనం ఎందుకు యాచిస్తాం? ఎందుకంటే ఆయన మన సొంత తండ్రి.
మన సొంత తండ్రి కాబట్టి ఆయనని మనం జస్ట్ అడుగుతాం అంతే తప్ప మన నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడుక్కోం కదా అని ఇతర సేవకులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను కూడా, నాకు కూడా ఇష్టం లేదు మన తండ్రిని స్వయంగా యాచించడం ఏంటి, అడగడమే, మనం పొందుకోవడమే, విశ్వాసంతో ప్రార్థన చేసుకోవడమే అని. కానీ ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు మహారోధనతో కన్నీళ్లతో ఆయన విజ్ఞాపన చేస్తూ యాచన కూడా చేస్తున్నారు. అంటే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా, అయ్యా అయ్యా నాకు ఇస్తావా, అయ్యా నాకు అనుగ్రహించి. ఇప్పుడు సొలొమోన్ ఇంచుమించు ఇలాగే చేశాడు. ఇప్పుడు సొలొమోన్ ప్రేయర్ స్టైల్ కూడా మెయిన్ విధేయత అండి. తర్వాత మనల్ని మనము తగ్గించుకోవడం. ఎందుకు చెయ్యు, ఆ పక్కింటోళ్ళు చేసావు, వెనకింటోళ్ళు చేసావు, నువ్వు అంతేలే, నువ్వు వింతేలే అన్నప్పుడు ఒక్కొక్కరు అలా ప్రార్థన చేసినప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. నువ్వెవరివి, నువ్వు మట్టి పెంకులలో ఒక పెంకు వంటి వాడవు, నువ్వు దుమ్ము. అసలు అబ్రహాం అంటాడు, నేను ధూళి వంటి వాడను, ఇంకొక్కసారి నేను అడుగుతాను, కొంచెం ఎక్స్క్యూజ్ మీ అంటే ఆయన అడుగుతున్నాడు, దేవా మరొక్కసారి నేను అడుగుతాను, కొంచెం వింటావా అని అడుగుతాడు లోతు విషయంలో కదా. నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, మరొకసారి నేను ప్రేయర్ చేయడానికి కొంచెం అవకాశం ఇస్తావా అంటే, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావో అంటారు ప్రభువు. అప్పుడు ఈ దాసుడి యొక్క మొర మీరు ఆలకించి, ఒకవేళ 10 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే నీవు రక్షిస్తావా, ఇంకా అడగడానికి నాకు మనస్కరించట్లేదు కానీ అన్నట్లు ఆయన ప్రార్థన చేయడానికి ముందు తనను తాను ఏం చేస్తున్నారు, తగ్గించుకుంటున్నారండి. ఈ ప్రేయర్ స్టైల్ ఈరోజు మనం నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. నిజమే, చాలా ప్రేయర్ స్టైల్స్ ఉన్నాయి లోకంలో, వాళ్ళ సొంత సేవకుల యొక్క ప్రేయర్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. మనకి కూడా మనకేం ప్రేయర్ ఇప్పుడు శిష్యులందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్ప. వాళ్ళందరికీ రాదా అంటే వాళ్ళందరూ యూదులు, చిన్నప్పటి నుంచి వచ్చి వాళ్ళకి ప్రార్థన, చిన్నతనం నుంచి ప్రార్థన నేర్చుకున్న యూదులే. ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ సమరయులు కాదు. అందుకే పేతురు ఏమంటాడు, నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రతిష్ఠితమైన వాటినే తిన్నాను కానీ ఇలాంటి వాటిని చంపుకొని తినమంటున్నావేంటి, ఇటువంటి అపవిత్రమైనవి మేము చిన్నప్పుడు ఎప్పుడు కూడా తినలేదు, మేము యూదులమని చెప్తున్నాడు ఆ దర్శనంలోనే. ఈ యొక్క జంతువులను చంపుకొని తిను అనే శబ్దం వచ్చినప్పుడు ఆయన ఎంత చిన్నప్పటి నుంచి ఎలాంటి కండిషన్లో పెరిగారో చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటివి మేము తినం, మేము యూదులమని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చిన్నప్పటి నుంచే ప్రేయర్ స్టైల్ తెలుసు, కానీ యేసయ్య ప్రేయర్ స్టైల్ ఎలా ఉందో అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు ఏమని చెప్తున్నారంటే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అదే విధముగా నీ చిత్తము నెరవేర్చబడునుగాక, మాకు అనుదిన ఆహారము. ఈ ప్రేయర్ మనం చేసుకోం కదా, మనకు 2 బియ్యం బస్తాలు కనబడుతుంటాయి అక్కడ, మాకు రేపటి దినానికి ఆహారం ఇయ్యనే ప్రార్థన మనం చేసుకోలేము. అసలు ఒకసారి మామూలుగా అడుగుతున్నా, మామూలుగా మనం మాట్లాడుకుంటే చాలామంది మనల్ని ఇమిటేట్ చేయాలనుకున్నప్పుడు, కామెంట్ చేయాలనుకున్నప్పుడు, ఎక్కడో మూవీస్లో అలాంటి చోట్ల కూడా మనల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు ఇలాంటి పదాలతోనే మనల్ని క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళు అన్నంకి కూడా అడుగుతారు, తిండికి కూడా అడుగుతారు దేవుణ్ణి, మాకు ఈ గోడ కట్టు, ఈ గోడ కూలిపోయింది, ఇలా మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రభు నేర్పించిన ప్రార్థనలో అనుదిన ఆహారం నేడు మాకు. అందుకే మన పరలోక ప్రార్థన మనకి ఆ ప్రార్థన అయిపోయాక మస్ట్గా చెప్పండి మీరు అంటున్నాను. నేను నేర్చుకుంటున్నాం, ఇంకా మనం ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం. అంత మహా గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ముందే తెలిసిపోద్దా మనకి. నేర్చుకోవడమే, ప్రతి ఒక్కరు నేర్చుకున్నదే రాశారు ఇక్కడ, మనం నేర్చుకుంటున్నాం. ఇంకా శోధనలోనికి తెక కీడు నుంచి తప్పించండి. తర్వాత ఇంకేంటి, మేము ఎలా అయితే మీరు ఎలా మా రుణస్తులను మేము ఎలా క్షమిస్తున్నామో మా రుణాలను మీరు కూడా క్షమించండి. ఈ పదం అంటున్నప్పుడు మనం ఎవరినైనా క్షమించకపోతే ఆ పదం అనగలమా? ఆటోమేటిక్గా హీల్ అయిపోతున్నాం ఆ ప్రేయర్లోనే, మనం స్వస్థపరచబడిపోతున్నాం. ఈ పదం నువ్వు పలకాలంటే నువ్వెవరినైనా క్షమించకపోతే ఆ పదం ఎలా పలుకుతావు నువ్వు? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణాలని క్షమించండి అనే పదం నీ నోట్లోని చెప్పాలంటే నువ్వు ముందు ఎవరి విషయంలో అసలు నువ్వు కొట్టివేయలేదు వాళ్ళని క్షమించాలి కదా. ఇవన్నీ కూడా శిష్యులకు చెప్పారు, ఇది ప్రేయర్ స్టైల్. మీరు ఇలా ప్రేయర్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఆ ప్రార్థన నేర్చుకున్నారు. ఇప్పుడు ఈరోజు మన ప్రేయర్ స్టైల్ అసలు ఎలా చేస్తే మనకి ప్రార్థనకి జవాబు వస్తుందంటే, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది, దేవుడు హెచ్చవలసి ఉన్నది మనము. ఆయన గొప్ప దేవుడని, ఆకాశమందున్న దేవుడని, ఆయన అక్కడ ఉన్నాడు, నువ్వు కాళ్ళ దగ్గర ఉన్నావని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి.
నీవు ప్రార్థన చేయనప్పుడల్లా నీ నోట్లో నుంచి ఉచ్చరించేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా నీవు సృష్టికర్తతో మాట్లాడుతున్నావు అనే సంగతి గుర్తించి గ్రహించి ఎన్నిసార్లు చెప్తున్నాడో సొలొమోన్, నీ సేవకుడు, నీ సేవకుడు, నీ దాసుడు, నీ సేవకుడు, నీ పాద ధూళి లాంటివాడు అయ్యా, ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైపోయింది, ఆకాశం నుంచి అగ్ని దిగి మహిమ దిగి వచ్చేసిందంట. ఆ ప్లేస్ అంతా మహిమ దిగిపోయిందంట అండి. మహిమ మేఘం కూడా దిగిపోయిందంట, మహిమ కమ్మేసిందంట అసలు మందిరాన్ని. అలాంటి ప్రార్థన చేసినటువంటి ఒక ప్రార్థనాపరుడు. అంటే సొలొమోన్ ఇలాంటి ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన పడిపోయాడు, అది వేరే విషయం. మన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేయర్ స్టైల్ ఎలా ఉందో చూస్తే పౌలు రాస్తున్నాడు, ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో రోదనతో కన్నీటి ప్రార్థన చేసేవారు ప్రభు అనేది మనకు తెలుసు. గెత్సెమనే తోటలో ఆయన మరణం గురించి ఆయన ఇంకా జరగబోయేటువంటి చాలా పెద్ద శ్రమ శోధన గురించి రక్తముగా మారిపోయిందంట, చెమట. అలాగ ప్రభువు కన్నీటి రోదన చేసి ప్రార్థన చేశారు మరణాన్ని తప్పించబడడం కోసం. అయితే ఎవరో చనిపోయారు అక్కడ, ఎవరో సమాధి కార్యక్రమానికి పాస్టర్ గారు వెళ్ళి అక్కడ ఏడుస్తారా? కానీ యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? విడిచారు కదా. ఆ కన్నీరు విడిచి ఏమనన్నారు? ప్రభువా, నీవు నా ప్రార్థన విన్నందుకు వందనాలు అని చెప్పి అప్పుడు లాజర్ను బయటికి రమ్మన్నారు. ప్రార్థన విన్నావు తండ్రి, ఆయనకి తెలిసింది, ఆయనకి ప్రార్థన విన్నారు దేవుడని. ప్రార్థన విన్నందుకు వందనాలని చెప్పి లాజర్ని బయటికి రమ్మని చెప్పడానికి ముందు ప్రభు కన్నీరు విడిచి, ఖచ్చితంగా కన్నీరు విడిచి ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఈ యాచన అనే పదమే, అసలు ఈ పదాన్ని నేను అన్ని ప్లేసెస్లో మార్చేశాను. ఎందుకంటే నేను ఆయన మెసేజ్ విన్నాను. ఆయన మెసేజ్ విన్నప్పుడు ఈ విధంగా మరి అసలు ఆయన మీరు అడుక్కునే వాళ్ళ అని అడుగుతున్నాడు ఆయన. కాదు, మరి ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నామంటే, అవును మేము అడుక్కునే వాళ్ళం కాదు అని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా దేవుని దగ్గర అర్థించారు, యాచించారు. నిజమే, ఆయన మహా గొప్ప దేవుడు అండి. మనం ధూళి వంటి మనము ప్రభువుని యాచించడంలో తప్పేమీ కూడా. అప్పుడే మనం తగ్గించుకుంటాం, మనకు అప్పుడే తగ్గింపు వస్తుంది, అప్పుడే మనం దేవుని దగ్గర సరెండర్ అవుతాం అనేటువంటి భావన ఈ యొక్క ప్రేయర్ స్టైల్లో మనకు తెలుస్తుంది. దానియేలు ప్రార్థన కూడా చూద్దాం మనం ఒకసారి. దానియేలు ఎలా ప్రార్థన చేశాడో దానియేలు గ్రంథం చూద్దాం. 6వ అధ్యాయము 11వ వచనం. బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా అయ్యా అయ్యా. బ్రతిమలాడుకోవడం అంటే ఏంటి మరి? దేవా దేని గురించి? అప్పులు తీరాలనా? ఆయన రెగ్యులర్ ప్రేయర్ స్టైల్ అది, అంతే. మీరు ఇది నేర్చుకోవాలి, ఆయన రెగ్యులర్ ప్రేయర్ స్టైల్. ఎందుకంటే శాసనం జారీ చేయబడింది, ఎన్ని రోజుల వరకు మేము చేయొద్దంటామో ప్రేయర్ అన్ని రోజుల వరకు అసలు ఎవరి దేవుడికి ఏ మాత్రం ప్రేయర్ చేసుకోకూడదు అని తెలిసిన తరువాత యాజ్ యూజువల్గా ఆయన రెగ్యులర్గా ఎలా ప్రార్థన చేసుకుంటాడో అదే ప్రార్థనా విధానంలో కిటికీ తలుపులు తెరిచాడు, చేతులు చాపాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు. ఈ లోపల అక్కడ కనిపెడుతున్నారు, ఈయన ఎప్పుడు ప్రేయర్ మాండు, ఇప్పుడు కానీ ప్రేయర్లో ఉంటే ఖచ్చితంగా శాసనం ఈయన మీద అప్లై అయ్యి తను చంపేస్తాడు రాజు అని చెప్పి వాళ్ళు ఆ కిటికీ తలుపులు ఎప్పుడు తెరవబడతాయా అని చూస్తున్నారు. తెరిచేశాడు ఆయన. ఎప్పుడూలాగే మోకరించాడు ఆయన, ఎప్పుడూలాగే బ్రతిమలాడుకొనుటయు. వాళ్ళక్కడ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడంట ఆయన. అంటే మనము ఇప్పుడు ఈరోజు మాత్రమే మనం ఈరోజు ఒక ప్రేయర్ స్టైల్ నేర్చుకుంటున్నాం, ఈరోజు ఒక ప్రార్థనా పద్ధతిని నేర్చుకుంటున్నాం అంతే. అన్ని సందర్భాలకి ఇదే సూటబుల్ అని నేను చెప్పట్లేదు. కొన్ని సందర్భాలలో కుదరని సమస్యలు ఉన్నప్పుడు నీవు గద్దించి ప్రార్థన చేయడం చాలా అవసరమే. నీ ఇంట్లో వాళ్ళు ఏలుబడి చేస్తున్న దురాత్మల గురించి ప్రార్థన చేయడానికి వాళ్ళని చూసి నువ్వు ఏడవాలి, సమస్యను నీవు గద్దించాలి. మన యొక్క ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో శోధకుడి యొక్క చేతుల్లో వాళ్ళని చూసి నువ్వు జాలిపడాలి, వాళ్ళని రూల్ చేస్తున్నటువంటి దురాత్మ సమూహాలతో నువ్వు పోరాడాలి. ఇవన్నీ కూడా మనం ప్రేయర్ స్టైల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా మంచి ప్రార్థనా పరులు కాబట్టి ఈ అంశము మనకు ఉపయోగపడుతుంది. ఈ 2024వ సంవత్సరంలో మనం చాలా అతిపెద్ద పోరాటం చేయబోతున్నాం. 2023 సంవత్సరం అంతా పోరాటం చేసి ఉన్నాము. మనం కరోనా టైంలో 7 రోజులు పోరాటం చేశాం కదా. దేవుడు మనల్ని కాపాడినట్లు ఎవరెవరో సేవకులు ప్రవచిస్తున్నారు, ఇండియాకి చాలా అతిపెద్ద భూకంపం రాబోతుంది అని నైజీరియా నుంచి వచ్చిన ఒక సేవకుడు ప్రవచించాడు. అసలు ఎడారిలాగా అయిపోతుంది, అంతా కూడా ఏమంటారు నేలమట్టం అయిపోతుంది ఆయన ప్రవచించాడు ఆయన.
ఆయన ప్రవచనాలు చాలా ఫేమస్. ఆయన ప్రవచించినవన్నీ నెరవేర్చబడ్డాయి. 2024 ఆయన చెప్తున్నాడు, ఇండియాలో కరోనా వచ్చి ఎంతమంది జనులైతే చనిపోయారో అంతకంటే చాలా అధికమైన జనాంగం అసలు చనిపోతారు. ఇండియాకి అంత పెద్ద ప్రమాదం దేవుడు హెచ్చరించమన్నాడని చెప్పాడు ఆయన. మరొకసారి మనం ఆలోచించుకోవాలి, ఎలా మన దేశం కోసం మనం మొర్రపెట్టుకోవాలో. ఇది ఎవరినో భయపెట్టడానికి కాదు. బిఫోర్ కరోనా కూడా అలాగే మనకు వస్తే ఏమవుతుందో తెలియదు, చాలా కీడ రాబోతుందంట, మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పి మనం చేసుకున్నాం. ఇప్పుడు అదే, ఈ దేశం స్వస్థపరచబడాలంటే మన యాచనలు చాలా అవసరం, మన ప్రార్థనలు చాలా అవసరం, మన పోరాటం చాలా అవసరం. సరే, ఒక చిన్న నిస్సి చర్చ చేస్తే అయిపోద్దంటే అయిపోద్ది. ఎందుకంటే ఒక్క దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు, అంతే కదా. ఒక్క పౌలు ప్రార్థన దేవుడు విన్నాడు. మన నిస్సి ప్రార్థన కూడా దేవుడు విని మన సంఘంలో ఎవ్వరికి కరోనా టైంలో ఏ హాని రాకుండా కాపాడిన అదే దేవుడు. ఈ భూకంపం వచ్చినప్పుడు కూడా ఏమో ఒకవేళ వస్తే ప్రవచన నెరవేర్పు, రాకపోతే ఆయన దాన్ని తప్పించాడు అనుకోవచ్చు. దీన్ని కూడా కొంతమంది వెటకారం చేసుకోవచ్చు. కానీ ఆ సేవకుడు, నైజీరియన్ సేవకుడు, ఇంతవరకు జుత్తుంటుంది ఆయనకి. ఆయన ఏమీ కూడా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదంట ఆయనకి. అంటే మనకి లాస్ట్ ఇయరే కొన్ని దర్శనాలు వచ్చాయి. ఏం జరుగుతుందో తెలియదు, కానీ చాలామంది ప్రజలు లాస్ అవుతాం మనము, ప్రజలు ఉండరు, అసలు ఏం జరిగి వాళ్ళందరూ చనిపోతారో తెలియదు అనే ప్రాఫెసీస్ మనకి వచ్చినాయి కదా. ఇవన్నీ మనకి కూడా వచ్చినవే. ఇప్పుడు మనం చేయదగినది ఏంటంటే కేవలము ప్రభువుని బ్రతిమలాడుకొనొచ్చు చేసేటువంటి ప్రార్థన. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఒకరు ప్రార్థన చేసినప్పుడు మిగతా వాళ్ళు బ్రతిమలాడుకుంటే ఆరాంగా కూర్చోవద్దు ఎవరు. ఒకరు దీని గురించి మొర్ర పెట్టుకుంటే రొటీన్గా రెగ్యులర్గా చేసినట్లు చేయొద్దు ఎవరు. మనం ఇంచుమించు ఒక పోరాటమే చేయాలి. ఇప్పుడు 7 రోజులు మనం ఎలాగా చేస్తాం కదా, 1వ తారీఖు నుంచి 7 రోజుల వరకు మనకి విజ్ఞాపన ప్రార్థన కదా. ఆ విజ్ఞాపనలో మొదట మన దేశం కోసం, తర్వాత మన కుటుంబాల కోసం, మన క్షేమం కోసం మనం బ్రతికుండాలి అని అంటే మనతో దేవుడికి ఏవో కొన్ని పనులు ఉండాలి. మన విజ్ఞాపనాకర్తలమైతే, ఆయన పని చేసేవారమైతే, మన నొసళ్ళ మీద ఆయన ముద్ర ఉంటే తప్పకుండా మనల్ని బ్రతికించుకుంటాడు ఆయన, అంతే కదా. నోవహు వాడలో అటువంటి వారినే కదా దేవుడు ఉంచారు. ఆ నోవహు గారి ప్రేయర్, ఆ నోవహు గారు ఎంత మాట వినుట, ఎంత విధేయత గలవాడు నోవహు. అందుకే ఆయనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. హన్నాని కూడా ఆవిడ విధేయత కలిగి చేసిన ప్రార్థన ద్వారా, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన ద్వారా ఆవిడని జ్ఞాపకం చేసుకున్నాడంట దేవుడు. ఈరోజు మనం ఏ ప్రార్థన చేయాలో, ఎలాంటి స్టైల్స్లో ప్రార్థన ఉందో ఒకసారి మనం ఆలోచన చేసి, చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు బయట సేవకులు, కానీ మన ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. మనం ఎలా వెళుతున్నామో ఆ విధానం చాలా ముఖ్యం, అంతే కదా. ఇప్పుడు మీరు ఈరోజు ఒక క్రొత్త విధానం నేర్చుకున్నారా, లేకపోతే ఎప్పుడు మీకు ఇది తెలిసిందే నేను చెప్పానంటారా? చేస్తాం, నిజమే. మనకు అవసరం ఉన్నప్పుడు బ్రతిమలాడుకుంటాం. రేపు పొద్దున్న చాలా పెద్ద సమస్య ఉంది, ఈరోజు బ్రతిమలాడుకుంటాం, మరి తెలుసు మనకి, అది తెలుసు. కానీ ఇంకా ధైర్యంగా చేస్తామన్నమాట. ఇప్పుడు యేసయ్య కూడా ఇలాగే చేశారు. మన ప్రేయర్ స్టైల్ తప్పు కాదు, మనం బాగానే చేసుకుంటున్నాం అని మనకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి కదా. మన ప్రేయర్ కరెక్టే, మనం బాగానే చేస్తున్నాం, ఇలాగే బ్రతిమలాడుకోవాలి మన దేవుణ్ణి. తరువాత మొర్ర పెట్టుకోవాలి, తర్వాత విజ్ఞాపన చేయాలి. ముందు మనల్ని మనము తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రభు సన్నిధానానికి వచ్చి, క్రిందన కాళ్ళు కూర్చోవడానికి వంగలేని వాళ్ళని నేను ఏం అనడం లేదు, కానీ మోస్ట్లీ ముసలివాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ క్రిందన మోకరించి ప్రార్థన చేయడం అనేదే బైబిల్ అంతా చెప్పిన సత్యం. పౌలు అలాగే చేశాడు. యేసయ్యకి ఎంత ఏజ్? యవ్వనస్తులు ఇంటి దగ్గర మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు, లేకపోతే మందిరంలో ప్రార్థన చేసుకునేటప్పుడు తగ్గింపు అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వాళ్ళ ద్వారా వచ్చింది బైబిల్, ఇంగ్లీష్ వాళ్ళ ద్వారా వచ్చింది సువార్త అంటారు కదా. సొలొమోను మరి ఎందుకు మోకరించి కింద ప్రార్థన చేశాడు? ఇంగ్లీష్ వాళ్ళు పైన కూర్చుంటారు, చైర్స్లోనే కూర్చుంటారు, బెంచెస్లోనే కూర్చుంటారు. మరి వాళ్ళందరూ ప్రార్థన వినట్లేదంటే వింటున్నారు. కానీ ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులను చూపిస్తున్నాను నేను మీకు. డానియేల్ ఎలా మోకరించి ప్రార్థన చేసుకున్నారో ఆయన, తరువాత యేసయ్య ఎలా ప్రార్థన చేశారో, సొలొమోను ఎలా ప్రార్థన చేశారో, ఇంకా మిగతా శిష్యులందరూ కూడా ఇంతే, ఇదే ప్రేయర్ స్టైల్. మేడ మీదకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆకాశంలో నుంచి ఒక దుప్పటి కిందకి దిగింది కదా, కొర్నేలి ప్రార్థన. వీళ్ళందరూ కూడా ప్రేయర్ స్టైల్స్ ఇవే. కాబట్టి ఎక్కువసేపు మోకరించి ప్రార్థన చేసే పద్ధతి కూడా చాలా మంచిది. చతికిలు పడిపోవద్దు మోకరించగలిగిన వాళ్ళు. అది ప్రాక్టీస్తోనే వస్తుంది, అది ప్రాక్టీస్తోటే వస్తుంది. మోకరించి ప్రార్థన చేయడం, ఇంటి దగ్గర ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా కుర్చీలో కూర్చొని చేసుకోవద్దు. మనలో ఎవరు చేసుకోరేమో నాకు తెలియదు, కానీ కుర్చీల్లో కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ ఎక్కడ మనకు తగ్గింపు రాదు. అక్కడ
మన ఒళ్ళు వంగొద్దా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళొద్దా? అది బైబిల్ చెప్తున్న సత్యం. సొలొమోన్నే చూడండి, ఈరోజు మీరు రాజుగారినే చూడండి, మీరు మోకాళ్ళలో ప్రాబ్లం ఉంది, నడుములో ప్రాబ్లం ఉంది, ఏజ్ ఫ్యాక్ట్, ఏజ్ వల్ల కింద కూర్చోలేము, అనారోగ్యము అన్న వాళ్ళకి నేను చెప్పట్లేదు, మిగతా మీ అందరికీ చెప్తున్నాను నేను. చిన్నపిల్లలు ఇప్పటి నుంచే డెవలప్ చేసుకుంటారని. మీ పిల్లలందరూ యవ్వనస్తులు ఉన్నారు కదా, అలా పైనే కూర్చొని చేసుకోలేకపోతే చతికిలు పడిపోయి ఇలా నీరసంగా గోడకి చారబడిపోయి, అలాంటి వాళ్ళందరూ ఈరోజు డెవలప్ చేసుకోండి. మేము ఇలా ఎందుకు చేయాలా? మేము మా దేవునికి మోకరించి ప్రార్థన చేస్తాం. మేము సైనికులం. మోకరించగానే వాడు వణుకుపోతూ ఉంటాడంట అపవాది. నీవు మోకరిస్తే, ఆ మోకరించినప్పుడు నిన్ను చూస్తేనే వాడికి వణుకు వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్ జయించేసావు అనమాట అక్కడ. కాబట్టి ఇది ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధానంలో, ఒకవేళ మన మోకాళ్ళు సహకరించకపోతే అలాంటివి ట్రై చేయకండి, డాక్టర్ గారు తిడతాడు. మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, మిమ్మల్ని ఎవరు అలా చేయమన్నారు అంటారు. అంటే మనకి ఇలా అనిపిస్తుంది, మనం ఉండలేకపోతా ఉన్నాము. అవును, నిజమే, అలా కిందకు వచ్చేయడం చాలా మంచిదే. కాబట్టి ఇది ఒకటి నేర్చుకుందాం ఈరోజు. ఈ చిన్న వర్తమానం హృదయంలో భద్రంగా ఉంచుకోండి. మనం అందరం ప్రార్థన చేయడానికి ఇలాంటి పద్ధతులు ఫాలో అవుదాం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సేవకులు లాంటి ప్రార్థనలు కూడా చాలా అవసరం. విశ్వాసంతో చేసే ప్రార్థన కూడా అవసరమే. కానీ అధిక శాతం మనం దేవుణ్ణి బ్రతిమలాడుకొనుట అనే ప్రార్థన స్టైలే నేను బైబిల్లో మనకి కనిపించిన ప్రార్థన స్టైల్. కాబట్టి అలా బ్రతిమలాడుకుంటూ, సమస్యని గద్దిస్తూ, మన హృదయాన్ని దేవుడి దగ్గర కృమ్మరిస్తూ, ఎటువైపు చూసినా విధేయతేనండి. విధేయత లేని ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. దేవుడితో పోరాడి మనమేమి కూడా చేయలేం. దేవుడితో పోరాడకూడదు ఎప్పుడు కూడా. దేవునిని ఎప్పుడు బ్రతిమలాడుకోవడమే మంచిది. దేవునితో మనము సహవాసం, మంచి సహవాసం కలిగి దేవుని ఆత్మ సహాయంతో ప్రార్థన చేయడం ఇంకా మంచిది. అప్పుడు పరిశుద్ధాత్ముడు గైడ్ చేస్తాడు. ఈ టైంలో నువ్వు ఇలా చేయి, ఈ టైంలో అలా చేయి, ఈ టైంలో ఈ పదము నువ్వు ఉచ్చరించొద్దు, ఈ టైంలో ఇప్పుడు పౌరుషంగా నువ్వు మాట్లాడు, ఇప్పుడు గద్దించు. ఇదంతా పరిశుద్ధాత్ముడు గైడ్ చేస్తాడు మనకి. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం తీసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక.